లేని వారు ఎవరు లేరు. ఉన్నవారు కానీ లేని వారు కానీ, ఉన్నవారు అని చెప్పబడేవారు కానీ లేని వారు లేరు అని చెప్పబడేవారు కానీ అందరూ ఉన్నవారు. ఇప్పుడు ఈ లేని వారని చెప్పడం, ఇప్పుడు లేననుకోండి, లేని వారని చెప్పడం ఉన్నవారే. ఎలా లేరు లేరు కదా, లేరు కదా. ఇప్పుడు అమ్మ ఇంకొకరు ఉన్నారు కదా, కానీ ఆ విషయం మీరుంటేనే కదా. ఉందా లేదా అనేది తెలియదు. నేనుంటేనే కాబట్టి ఉన్నవారి కింద, ఉన్నవారి కింద. అసలు మీరు లేనప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు లేదంటే క్వశ్చన్ లేదు కదా. లేదంటే ఒకవేళ ఆ శరీరంతో లేకపోయినా ఉన్నట్టే లెక్కండి. అక్కడ లేకపోవచ్చు వాళ్ళ బాడీలో. కాబట్టి ఉన్నవారి లెక్క వస్తుంది నేనున్నాను కనుక. ఉన్నవారిని లేరు ఉన్నారని రెండు రకాలుగా చెప్పేది. లేని వారిని అది చేసే పని అవుతుంది. అలా ఉన్నవారినే ఒకసారి ఉన్నారు లేరు. పట్టయ్య ఉన్నారు కాబట్టి పట్టయ్య ఈ ప్రస్తుతం ఉన్నాడు, లేదు బయట వెళ్ళిపోయి ఉన్నాడు, ప్రస్తుతం ఇక్కడ లేడు. లేని వాడి గురించి చెప్పేది ఏముంటుంది? లేని వాడి గురించి ఉన్నాడు అని కానీ లేని ప్రసక్తి రాదండి, రాదన్నమాట. కాబట్టి మరణించిన చెప్పేది కూడా ఉన్నవారి గురించి చెప్పిన మాటే. లేని వారి గురించి మరణించారంటే ప్రసక్తి అవసరమే లేదండి. అది మరణము అంటే మరుగు కావడం అయ్యా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండదు. పుట్టడం అంటే పరోక్షంగా, ప్రత్యక్షం కావడానికి. మరణం అంటే పరోక్షంగా ఉంటుంది, అక్కడ లేకపోవడం దర్శనం లేదు. అందుకనే స్క్రీన్ మీద ఎంట్రన్స్ అయినట్టునే అది పుట్టడం లెక్క వస్తుంది అనేది, దాని నుంచి తప్పకుండా మరిపోవడం మరణం అనే అర్థంతో దీని మీద దృశ్యములో మరణించడం పుట్టడం పుట్టుక కాదు, మరణం లేదు. స్క్రీన్ మీద దృశ్యంలో ఒకరు పుట్టట్టు ఒకరు చనిపోయి పుట్టుగా కాదు మరణం కాదు. స్క్రీన్ మీద దృశ్యం రావడం పుట్టుక, దృశ్యం లేకపోవడం మరణం. అదే నిజమైన పుట్టుక, అదే నిజమైన మరణం. అంతేగాని ఇది కాదు, ఈ దృశ్యమే నిజంగా. ఎప్పుడు దానికి పుట్టుక లేదు మరణం లేదు ఉంటుంది. నిజంగా ఎప్పుడు ఉంటుంది. 24 hours దానికి పుట్టుక మరణాలు లేకుండా ఉండదు. దృశ్యం తెరకుంటుంది. తెరకూడికి ఎప్పుడు అవుతుంది అంటే తెరను చూసేవాడు ఉన్నప్పుడు. కాబట్టి తెరకు కూడా ఉనికి లేనట్టు అయిపోతుంది. తెరకు కూడా ఉనికి లేనట్టు. విషయాన్ని గురించి చెప్పుకున్నప్పుడు తెర ఉంది, దృశ్యంలో ఉండటం లేకపోవటం అనేది లేదు. తెర మీద ఏర్పడితే ఉన్నట్టు తిన్నట్టు, లేనప్పుడు మరణించినట్టు అని అన్నాను. సరే, అప్పుడు తెర శాశ్వతమైంది. తెర సంగతికి వస్తే మీరుంటే తెర ఉన్నట్టు, మీరు లేనప్పుడు తెర లేనట్టు ఉంటుంది. కాబట్టి తెరకు, దృశ్యానికి తెర ఆధారమే, ఆ తెరకు మీరు ఆధారం. కాబట్టి ఇక్కడ మనం దేవుడు, ఈశ్వరుడు, పరమాత్మ అని చెప్పబడేది తెర. దృశ్యం వరకు ఎక్కువే తెర అదే శాశ్వతము, అదే సత్యము, అదే సత్యము. కానీ దాని గురికి రావాలా, ప్రస్తావన రావాలంటే తాను ఉండాలి. తాను ఉంటేనే కదా తెర ప్రస్తావన కానీ దృశ్యం ప్రస్తావన కానీ వస్తుంది. తాను ఉంటేనే కదా జీవాత్మ ప్రస్తావన కానీ పరమాత్మ ప్రస్తావన కానీ వస్తుంది. తన స్థానంలో తానుంటే ఇవి రెండు కూడా ఉండి లేనట్టు అయిపోతాయి. దేవదేవుడు అనేది అక్కడ దేవుడికి జీవుడి దేవుడు. ఆ దేవుడికి ఏమి దేవుడు అవుతున్నాడు, ఆ తెర మీద ఉన్న దేవుడికి ఏమి దేవుడు అవుతాడు. తెర రూపంలో ఉన్న దేవుడికి దేవుడు అవుతున్నాడు. రామరామ 2 సార్లు చెప్తారు. తెర రూపంలో ఉన్న రావుడికి ఈడు రావుడు. కృష్ణ కృష్ణ అని అంటాం మామూలుగా, అది ఒక పేరున 2 సార్లు చెప్తూ ఉంటారు.
కృష్ణుడికి కృష్ణుడు అనమాట. తెర కృష్ణుడు, ఆ కృష్ణుడికి కృష్ణుడు వీడు. చూసేవాడు, తెరను చూసేవాడు. తెర మీద దృశ్యంలో ఉన్నటువంటి కృష్ణుడు ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన ఉన్నాడు కదా. ఇది దృశ్యంలో కూడా కృష్ణుడు ఉండొచ్చండి. తెర ఇప్పుడు వాడు బ్రహ్మ అనే పేరుతో పిలువబడతాడు, తెర విష్ణు పేరుతో పిలువబడతాడు, ఆ కృష్ణుడు అవుతాడు. అలాగంటే అది దత్తాత్రేయ స్వరూపం. లింక్ అన్నారండి, అది విడిచిరేది ఎప్పుడు. అదే బ్రహ్మ విష్ణు స్వరూపమే దత్తాత్రేయుడుగా ఉందంటే అది మూడు కరెక్టే ఉంటుంది అనుకోండి. ఇలాగా ఇప్పుడు తనువు తెచ్చుకుంటే తనువు ప్రాణము రెండు కలిసి ఉన్నప్పుడు బ్రహ్మ, ప్రాణము లేకుండా కేవలం తనువు లెక్కెత్తుకుంటే విష్ణు, ఇవి రెండు లేకుండా కేవలం ప్రాణము కింద లెక్కెత్తే శివుడు అవుతుంది. సంసారాన్ని చెప్పుకుంటే బిడ్డలు బ్రహ్మ, తల్లి విష్ణు, తండ్రి శివుడు అవుతుంది. సృష్టి చేసుకుంటే ఆకాశం శివుడు, సూర్యుడు వచ్చి విష్ణువు, భూమి వచ్చి బ్రహ్మ అవుతుంది. ఆయన సూర్య నారాయణుడు అన్నారు, సూర్య శివుడు అనలేదు. అనమాట. ఆకాశం ఉంటే కదా ఈ రెండు ఉంటున్నాయి కాబట్టి ఆయన శివుడు అదే, తనలో ఉంటాయనటువంటి రెండు ఎప్పుడు. ఈ మూడు కలిసి తనలో ఉంటాయి, తనలో వచ్చేది చూడవుతుంది అనమాట ఎప్పుడు. కాబట్టి ఇక్కడ తండ్రి స్థానంలో చూసుకుంటే తనలో ఉన్నాయి కాబట్టి తండ్రి స్థానంలో చూసుకున్నప్పుడు శివుడు అవుతున్నాడు. తనలో తాను ఆలోచించి తను తాను తెలుసుకోవాలి ఏంటి చేస్తున్నాడు. తెర దృశ్యం చూసుకునేటప్పుడు చూసేవాడు స్థానంలోనే శివుడు అవుతుంది అనమాట. చూడడానికి ఆధారంగా ఉన్నది విష్ణు అవుతుంది, చూడబడేది బ్రహ్మ అవుతుంది అంటున్నాడు. ఎక్కడ చూసినా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కనపడుతున్నానండి. ఇది మూడు కనెక్ట్ అయి ఉంటాయండి ఎప్పుడండి. ఒకవేళ విష్ణు బ్రహ్మలో లైవ్ అయినా ఈశ్వరత్వం అట్లా ఉంటుంది, కానీ ఎప్పుడు తానుగా ఉంటుంది. కానీ బ్రహ్మ విష్ణువులు ఉన్నప్పుడే దీని ప్రసక్తి ఉంటుందండి. వాడు నిజేటువంటి నేనున్నాను, అవును నేను జీవించైనా ఉంటాను, లేదు మరణించైనా ఉంటాను. బాగుందండి. భయం ఎందుకు మనకు కలుగుతుందంటే మరణిస్తే నేను లేను అని అనుకుంటాను. నేను జీవించైనా ఉంటాను, మరణించైనా ఉంటాను అంటే ఎక్కువ వాటికి మరణం ఉంటుంది. మరణం గురించి మాట్లాడేది ఉంటుంది. తన ప్రకటనలు అవుతాయి రెండు. మనకు రెండు రకాల ప్రకటనలు ఉన్నాయి, ఒకటి జీవించడం, ఒకటి మరణించడం. మరణం కూడా తన ప్రకటనలో భాగమే అయింది, మరణం కాలేదండి.
ఈ దీనిలో నిలబడ్డ స్థితిని అది మృత్యుంజయ స్థితి. అదే మరి ఆ అనుభవం కోసమే కదా మరి ఇవన్నీ చెప్తున్నాయండి శాస్త్రాల మామూలుగా ఇవన్నీ చెప్తున్నది. తమరు ఎవరి అనుభవం కాదు, అది స్వయమేమో తమరు చెప్తున్నారు. అనుభవం పొందాలి, లేకపోతే అనుభవం సాధించడం కొరకు ఏదో చెందాలనేది ఉంది లోక వ్యవహారం. అదే అనుభవం, అది స్వయం ఎవరి అనుభవం కాదు, అలా పొందేది కాదు. స్వానుభవము అనేది దాన్ని అక్కడ ఉపయోగం అది స్వయంగానే అనుభవము, స్వానుభవం. మనమే ఉంటామంటే సుబ్రహ్మణ్యం అనుభవించేదాన్ని స్వానుభవము ఉంటాం. సుబ్రహ్మణ్యాన్ని ఏది అనుభవిస్తున్నదో అది స్వానుభవం. అది సుబ్రహ్మణ్యాన్ని అనుభవిస్తుంటుంది. అదే సమయంలో సుబ్రహ్మణ్య అనుభవాలను కూడా తానే అనుభవిస్తుంది. అక్కడ సుబ్రహ్మణ్య అనుభవం ప్రత్యేకంగా లేదు స్వామి, పట్టయ అనుభవం ప్రత్యేకంగా లేదు. పట్టయ్యని కూడా అనుభవించేదే పట్టయ్య అనుభవాలు కూడా అనుభవిస్తున్నట్టున్నారు కదా. పట్టయ్య అనుభవాలు కూడా దాన్ని పట్టయ్య అనుభవించేది ప్రత్యేకంగా లేదు. సినిమాలో మూడు దాన్ని పోతూ ఈ ప్రక్క చూస్తున్నాడు. ఆడవేరుతో చూసుకుంటే చూసేవాడు హీరో తోడబడేది దారి ఇరు పక్కల. వాడు చూస్తున్నాడు అనేది, వాడు దేన్ని చూస్తున్నాడు అనేది, ఈ రెండింటినీ చూసేది ఒకటి ఉంది కదా. ఈ చూపు వాడిని చూస్తా ఉంది, వాడు చూసే చూపును చూస్తా ఉంది, వాడికి చూడబడే దాన్ని కూడా చూస్తుంది. దర్శనం చూస్తుంది, దృశ్యాన్ని చూస్తుంది, దృష్టిని చూస్తావు. ఈ మూడింటిని ఏకాలంలో చూసేది అది దృష్టికి లెక్క. దాన్ని దివ్య దృష్టి అన్నారు. ఎక్కడేం జరిగేది తెలుసుకునేది కాదు దివ్య దృష్టి. ఏ దృష్టి అయితే ద్రష్టను, దృశ్యాన్ని, దృష్టిని, మూడింటిని ఏకాలంలో తెలుసుకుంటూ ఉన్నదో అది దివ్య దృష్టి. అది ఒకరి దృష్టి కాదు, స్వయంగానే దృష్టి. స్వయంగానే దృశ్యం, అదే స్వయంగానే ద్రష్ట. ఎదుర్కొన్నది స్వయం అనుకుంట. ఇక్కడ మూడు ఉండాలి, చూసేవాడు, చూడబడేది. అదొక్కటే మూడు, దానిలోనే ఈ మూడు ఉండేది. దానివల్ల ఈ మూడింటికి ఉనికి ఉన్నది, ఉనికి ఉంది. దాని జ్ఞానమే ఈ మూడింటి యొక్క జ్ఞానంగా కనిపిస్తుంది. దాని అనుభవమే ఈ మూడింటి పరస్పర అనుభవంగా ఉంటుంది. ఇప్పుడు దాని అనుభవమే పట్టయ్య ఉన్నట్లున్న పట్టయ్య జ్ఞానుభవంగా అనుభవిస్తున్నాడు అనమాట అండి, పేరు పెట్టుకుంది. దానివల్ల అది కూడా నేను అనుభవిస్తున్నాను అనడం, నేను అనుభవిస్తున్నాను అనడం నాది కాదు నిజానికి. దానికే చెప్పుకున్నా ఈ మొత్తం కలిపి దాని తను ఉద్దేశించి చెప్పుకున్నా మొత్తం కలిపి దాని అనుభవం అవుతుంది. చెప్పుకునే వాటిని కూడా అదే కదా అనుభవిస్తుంటారు.